హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా గీతా జయంతి శుభాకాంక్షలు. మేము మా స్కూల్లో గీతా జయంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపించేస్తాను. ఇదిగోండి, మేము ఇలా డెకరేట్ చేసుకున్నాము. కృష్ణుని బొమ్మ విగ్రహం పెట్టుకున్నాము. ఇలా డెకరేట్ చేసుకొని పిల్లలందరినీ గ్యాదర్ చేసుకున్నాము. చాలా బాగున్నాడు కదా కృష్ణుడు. ఇదిగోండి, ఇలా పిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి అసలు భగవద్గీత అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఎవరు ఎవరికి ఉపదేశించారు అనే దాని గురించి ఒక్కొక్కరు చెప్పారు. పిల్లలకి తెలియజేశాము. ఇదిగోండి, అసలు మానవ జీవితానికి భగవద్గీత అనేది చాలా అవసరము. మన జీవితానికి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది భగవద్గీతలో వివరంగా ఉంటుంది. దాని గురించి పిల్లలకు తెలియజేశాము. చూడండి, పిల్లలందరూ చక్కగా కూర్చున్నారు కదా. ఇలా కూర్చొని ముందు ప్రార్థన చేసుకున్నారు. ఇంకా ఈ రోజు నుంచి మాకు స్కూల్లో భగవద్గీత నేర్పిస్తున్నారు. కాన్సెప్ట్ అనమాట. గీతా జయంతి నుంచి స్టార్ట్ చేశారు భగవద్గీత. పిల్లలందరూ చూడండి, పిల్లల్ని శ్రద్ధగా చూస్తున్నారు. చాలా చక్కగా డిసిప్లిన్గా ఉన్నారు పిల్లలందరూ. మనం కష్టాలని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి భగవద్గీతకు అనువదిస్తూ స్పీచ్ చెప్పారు. అలాంటి భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశంగా మనకి తెలుసుగా మన ఎదురుగానే ఉన్నాడా. అయితే ఏ సమస్య వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, దాన్ని పరిష్కరించడానికి సర్వసన్నద్ధంగా ఉంటుంది శ్రీమద్ భగవద్గీత. అసలు కృష్ణావతారం ఎత్తిందే భగవద్గీతని లోకానికి అందించడం కోసమని మన మహాత్ములు ఉంటారన్నమాట. ఓకే, అయితే అలాంటి చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు పుట్టంగానే ఆనందించిన వాళ్ళు ఎవరు? దేవకీదేవి కదా. దేవకీ పరమానందం పుట్టగానే తన తల్లిని కురుక్షేత్రే సమవేత యుయుత్సవః ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః. ఇలా పిల్లలందరూ ఫస్ట్ పద్యం నేర్చుకున్నారు. తర్వాత పిల్లలందరికీ భగవద్గీత పుస్తకాలు పంచిపెట్టారు. పిల్లలకి గురువు యొక్క ప్రాధాన్యతని, పెద్దల పట్ల ఎలా ఉండాలి అనే విషయాన్ని నేర్పించారు.
చూడండి, పిల్లలందరూ చక్కగా వచ్చి పెద్దల చేత విషెస్ అందుకుంటున్నారు. ఇలా పిల్లలందరికీ భగవద్గీత పుస్తకాలు పంచిపెట్టారు. రోజు పుస్తకంలోని రోజుకొక పద్యం నేర్చుకోమన్నారు. ఎంత క్రమశిక్షణగా ఉండాలి అనే విషయాన్ని గురించి తెలియజేశారు పిల్లలకి. అంతే అండి, ఈ విధంగా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. గురువు యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. అదండి, ఇలా జరుపుకున్నాం మేము భగవద్గీత జయంతిని. గంగాధర శంకర కరుణాకర మమ భవ సాగర తారక గో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో నిపుణ బ్రహ్మస్వరూపా గుమ గుమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నితాంత ఆనంద అతిశయ ఆనంద అతిశయ అక్షయలింగ అభో